ఎత్తున 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం. 10 సంవత్సరాలు అవసరం లేదబ్బా, కేవలం 10 నిమిషాల్లో దించుతాం పైవాడు సాయం చేస్తే. నీ పార్టీలోనే 10 మంది సీఎం క్యాండిడేట్లు ఉన్నారు. ఎప్పుడు నీ కాళ్ళు పట్టుకుని లాగేద్దామా, ఆ సీఎం కుర్చీలో కూర్చుందామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ క్షణాన్న ఏమైనా జరగచ్చు. 10 మంది ఎమ్మెల్యేలు అటో ఇటో అయితే ఏంటి మీ పరిస్థితి? ప్రభుత్వం పడిపోక తప్పదు. నిజానికి చెప్పాలంటే నీ ప్రభుత్వాన్ని వాడో వీడో పడగొట్టాల్సిన పనే లేదు. ఎందుకంటే నీ ప్రభుత్వాన్ని నువ్వే పడగొట్టుకుంటున్నావు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక హైడ్రా అంటూ దేన్నో తీసుకుని వచ్చి మీ అన్న ఉండే ఇల్లును కూలగొట్టకుండా భద్రంగా కాపాడుకుని పేదవాడి ఇళ్లనన్నిటినీ కొంచెం కూడా కనికరం లేకుండా కూలగొట్టేశావు చూడు. వాళ్ళ ఉసురు ఊరికనే పోతుందనుకుంటున్నావా? 400 ఎకరాల్లో ఉండే వన్యప్రాణులను, మూగ జీవాలను కొంచెం కూడా కనికరం లేకుండా వాటిని ఏం చేశావో ఈ ప్రపంచానికి, ఈ ప్రకృతికి తెలియదనుకుంటున్నావా? పేదవాడు ఊరుకున్నా ప్రకృతి ఊరుకోదు, ప్రకృతి ఊరుకున్నా పైవాడు అస్సలు ఊరుకోడు. చేసుకున్నోడికి చేసుకున్నంత కర్మ ఖచ్చితంగా అనుభవించాల్సిందే, తప్పదు. నువ్వు మాట్లాడే మాటలు, తెలంగాణలో పేదలు పడుతున్న బాధలు పొరపాటున కాని జగన్ కాని విన్నాడంటే, జగన్ తెలంగాణలో ఎంటర్ అయ్యాడంటే మాత్రం ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నా.